ఇవి చాలా బాగా చేసినావు నాన్న. ఎట్లా చేసినావు అసలు? వీటితో చేసినావు ఒకసారి చెప్పవా? ఎక్స్ప్లెయిన్ చేయు. ఇవి వచ్చేసి కార్డ్బోర్డ్ తో చేసినుండే నేను. కార్డ్బోర్డ్ ఇంకా పేపర్ యూజ్ చేసి చేసిన అంతే. అంతేనా? ఇంకా మన యూట్యూబ్ వాళ్ళందరూ అడుగుతారు కదా ఇది ఏంటని, స్పెషల్ బాగుంది అనమాట. ఇది S400. ఇది ఈ మధ్య రీసెంట్ గా న్యూస్ లో చెప్పారు కదా మన S400. మన సుదర్శన్ చక్ర, సింపుల్ గా చెప్పాలంటే మన సుదర్శన్ చక్ర. ఒక్క మిసైల్ కూడా కింద పడకుండా ఆపింది అని చెప్పారు కదా న్యూస్ లో, అదే ఇది. గ్రేట్ కదా మల్లుడు. ఇది ఏంటంటే ఒక యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. దీంట్లో మొత్తం కలిపి 4 మిసైల్ ఉంటాయి. ఒక్కొక్క ట్యూబ్ లో ఒక్కొక్క మిసైల్ ఉంటది. దీనికి వచ్చేసి దాదాపు 4 రేడార్స్ ఉంటాయి. ఆ రేడార్స్ లో ఇది డిటెక్ట్ చేసి ఎటువంటి థ్రెట్స్ లైక్ ఫైటర్ జెట్స్ కావచ్చు, లేకపోతే మిసైల్స్ కావచ్చు, వాటిని గాల్లోనే డిటెక్ట్ చేసి డిస్ట్రాయ్ చేయడమే దీని పని. ఇంకా ఇది వచ్చేసి అమెరికన్ F-35. ఇది స్టెల్త్ ఫైటర్ జెట్. ఇది అంటే 5th జనరేషన్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇట్లాంటి రేడార్స్ కు దొరకకుండా ఎగరడం అనేది దీని స్పెషాలిటీ. ఇది అమెరికన్ ఫైటర్ జెట్. ఇంకా ఇది వచ్చేసి Su-57. యాక్చువల్గా ఇది రష్యాది. ఇంకా ప్లస్ అంటే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే దీంట్లో కొద్దిగా ఇండియా కూడా ఇన్వెస్ట్ చేసిందని అంటారు. కాకపోతే ఇండియా కూడా ఇన్వెస్ట్ చేసింది. ఇంకా ఇది ఒక రష్యన్ ఫైటర్ జెట్. ఇది వచ్చేసి 5th జనరేషన్. ఇది మెన్యూవర్స్, గాల్లో కొన్ని మెన్యూవర్స్ ఉంటాయి అనమాట. ఆ మెన్యూవర్స్ ఏంటంటే S-400 దబ్బున ఒక మిసైల్ లాంచ్ చేసింది అనుకోండి, సపోజ్ ఇది, దాన్ని ఎస్కేప్ చేయడానికి ఆ మెన్యూవర్స్ చాలా యూజ్ అవుతాయి. దానికోసమే దీనికి కొద్దిగా డిజైన్ అనేది ఇట్లా ఉంటుంది. దీంట్లో స్పెషల్ వచ్చేసి కోబ్రా మెన్యూవర్. కోబ్రా మెన్యూవర్ పర్ఫామ్ చేయడం వల్ల అది కోబ్రా మెన్యూవర్ అనేది చాలా డిఫికల్ట్. ఏ ఫైటర్ జెట్స్ కూడా అంత జల్దీ పర్ఫామ్ చేయలేవు. కానీ ఈ Su-57 కోబ్రా మెన్యూవర్ ని చాలా సింపుల్ పర్ఫామ్ చేస్తుంది. సింపుల్ గా F-35 కోబ్రా మెన్యూవర్ పర్ఫామ్ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి ఇది రేడార్స్ కు దొరకకుండా మాక్సిమం ట్రై చేస్తుంది. ఇది రేడార్స్ కి దొరికినా కూడా మిసైల్ ఫైర్ అయినా కూడా తప్పించుకునే కెపాసిటీ దీనికి ఉంది. దీని కెపాసిటీ ఏంటంటే రేడార్స్ కు దొరకకుండా ఉండడం. దీనికి ఏం స్పెషాలిటీ ఏంటంటే మిసైల్ ఫైర్ అయినా మిసైల్ ని కూడా తప్పించుకునే కెపాసిటీ దీనికి ఉంది.